హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, రుచికి సరిపడా కారం కొద్దిగా తక్కువనే వేసుకోండి, ఎందుకంటే బజ్జీలో వాడే మిర్చి కారంగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువైనా సరిపోతుంది. ఉప్పు, వాము, వంట సోడా. జీలకర్ర, చాట్ మసాలా, ధనియాల పొడి వేసి ఇప్పుడు అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం ఉండలు రాకుండా మెత్తగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకుండా అవసరం ఉన్నన్ని వాటర్ వేసుకుంటూ పిండిని కలపాలి. ఈ పిండి మరీ మెత్తగా మరీ లూజ్గా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఉండేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మిర్చీలు తీసుకొని మధ్యలో చాకుతో ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలన్నీ పోయేలాగా తీసుకోవాలి. స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు గింజల్ని అలాగే ఉంచాలి. నేనైతే గింజలని తీసేస్తున్నాను. మిర్చి బజ్జీ చేయడానికి ఈ దొడ్డు మిర్చినే వాడాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం చింతపండు గుజ్జు తీసుకొని అందులోనే 1 చెంచా జీలకర్ర వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా మిరపకాయల లోపల వరకు పోయేలాగా చేత్తో కొంచెం తీసుకుంటూ పట్టించాలి. ఇలానే ఒకదాని తర్వాత ఒకటి అన్నింటికి స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిర్చి బజ్జీని వేడివేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుంది. చల్లారిన తర్వాత తింటే మిర్చి బజ్జీ మెత్తగా అయిపోయి టేస్ట్ అంత బాగోదు. కాబట్టి మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పటికప్పుడు చేసుకొని తింటే మిర్చి బజ్జీ వేడివేడిగా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత మిర్చీలని కలిపి పెట్టుకున్న పిండిలో ముంచుకుంటూ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మిర్చీలని వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒక వాయికి సరిపోయాన్ని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిర్చీలని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా మిర్చి బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.